ప్రపంచమంతా ఒక ఎత్తు, భారతదేశం మరొక ఎత్తు. ఇప్పుడు లక్షల రూపాయలు అప్పులు చేసి బంగారం కొన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గత 2, 3 రోజుల్లో బంగారు ఆభరణాలు 20-30% అమ్ముడుపోతే, బిస్కెట్లు డాలర్ల రూపంలో అంటే 8 గ్రాములు, 10 గ్రాములు ఉంటాయి. 22 క్యారెట్లయి. అలాగే వచ్చేటప్పుడు బిస్కెట్లు 100 గ్రాములు, 50 గ్రాములు అయ్యుంటాయి. విపరీతంగా కొనుగోలు చేశారు. మామూలుగా కాదు. దాన్నొక వేగవంతమైన ఇన్‌కమ్ కిందన భావించారు. ఇప్పుడు అది ఏది 20,00,000కెళ్తది, 30,00,000కెళ్తది అన్నటువంటి కాన్సెప్ట్‌లో చేసుకొచ్చారు. అందులో గోల్డెన్ సాక్స్ లాంటి వాళ్ళు, మోర్గాన్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలతో పాటు యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా. అది ఒక్కసారిగా పడిపోవడంతో బిత్తరపోవడం అన్నటువంటిది ప్రజల వంతవుతుంది. వెండి ఏకంగా రూ. 1,00,000 హైదరాబాద్ మార్కెట్‌లో 75,000 దాకా పడిపోయింది. రూ. 3,00,000 మొన్న 4,30,000 దాకా వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే 1,30,000 పడినట్టు. ఆ స్థాయిలో పడ్డం అసలు ఊహించలేదు. ఇప్పుడు రూ. 3,03,000. దాంతో ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి. చాలామంది లక్షలకి లక్షలు అప్పులు చేసి తెచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు. ఉన్న డబ్బులతో కొన్నటువంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. భవిష్యత్తులో మళ్ళీ పెరుగుతుందిలే అన్న నమ్మకంతో ఉన్నారు.